ఏపీ ప్రభుత్వం వేసిన ప్రత్యేక హౌస్ కమిటీ విశాఖ డైరీకి చేరుకుంది. హౌస్ కమిటీకి జ్యోతుల నెహ్రూ చైర్మన్ గా ఉన్నారు. బోండా ఉమా, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, రంగారావు, సుబ్బరాజులు సభ్యులుగా కొనసాగుతున్నారు. విశాఖలోని దస్పలా హోటల్ నుంచి బయలుదేరిన కమిటీ సభ్యులు విశాఖ డైరీ చేరుకోనున్నారు. సుమారు 2 గంటల పాటు డైరీలో సమీక్ష చేయనున్నారు. పలు ఫైల్స్ సహా ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకోనుంది హౌస్ కమిటీ. ఏపీ ప్రభుత్వం వేసిన ప్రత్యేక హౌస్ కమిటీ విశాఖ డైరీకి చేరుకుంది. హౌస్ కమిటీకి జ్యోతుల నెహ్రూ చైర్మన్ గా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, ఇప్పటికే హౌస్ కమిటీ విశాఖ డైరీకి చేరుకున్నట్టుగా తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నట్టు విశాఖ డైరీ ఏదైతే ఉందో, ఈ డైరీ గత కొన్నాళ్ళుగా కూడా ఆరోపణలు అయితే ఎదుర్కొంటుంది. ఇక్కడ చైర్మన్ గా ఉన్నటువంటి ఆడారి ఆనంద్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని, భూ ఆక్రమణలు కూడా చేశారంటూ కూడా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అయితే హౌస్ కమిటీ నేత ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకారం జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అయితే ఆ ఎమ్మెల్యేలంతా 5 ఎమ్మెల్యేలతో కలిపి హౌస్ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా హౌస్ కమిటీ ఈ రోజు విశాఖ డైరీకి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అయితే సమీక్షిస్తుంది. అదేవిధంగా అధికారులతో మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. లోపల డైరీ లోపల అయితే అంతా పరిశీలన చేస్తూ కూడా అధికారులు అయితే వివరాలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. అనంతరం కూడా అక్కడ ఏవైతే ఆక్రమణలు ఎదుర్కొంటున్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే దీని మీద స్పీకర్ అయ్యన్న పాత్రతో సహా కూడా అందరూ కూడా విపరీతమైన విమర్శలు చేశారు, ఆరోపణలు చేసిన పరిస్థితి నేపథ్యంలోనే అసెంబ్లీలో కూడా దీని మీద పెద్ద చర్చ కూడా జరిగిన పరిస్థితుల్లో హౌస్ కమిటీని ఏర్పాటు చేయడం, హౌస్ కమిటీ ఈ రోజు అయితే విచారణకు రావడం అయితే ఒక ప్రత్యేకత అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా విశాఖ డైరీని ఆడారి తులసిరావు, అదేవిధంగా ఆడారి తులసిరావు కుమారుడు ఆడారి ఆనంద్ కుమార్ కూడా తన గుర్తుట్లో పెట్టుకుని డైరీని నడిపిస్తున్నారు. రైతులకు అన్యాయం చేస్తున్నారు, పాలదారులు కూడా తగ్గిస్తున్నారు. అదేవిధంగా రైతుల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసి సొంత ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు అనే స్థాయిలో, తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు హౌస్ కమిటీ రావడం అయితే ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మరి హౌస్ కమిటీ మళ్ళీ వస్తుందా, లేదంటే ఈ రోజే ఒక నిర్ణయాన్ని తీసుకుంటుందా అనేది కూడా రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆ డైరీ దగ్గర గత కొద్ది రోజులుగా కూడా డైరీ రైతులు ఎవరైతే పాలు సరఫరా చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక హౌస్ కమిటీ ఈ రోజు వినతులు కూడా స్వీకరించి వాళ్ళ సమస్య మీద కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ రోజు అయితే విశాఖపట్నంలో ఒక అలజడి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు విచారణ తర్వాత మరి కాసేపట్లో మీడియాతో కూడా హౌస్ కమిటీ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి అసలు డైరీలో ఏం జరుగుతుంది అనేది హౌస్ కమిటీ ఎంతవరకు తెలుసుకుంది, దాని మీద ఏ స్థాయిలో నిర్ణయం తీసుకుంటుంది అనే విషయాలు అయితే మరి కాసేపట్లో తెలియాల్సి ఉన్నట్టుగా తెలుస్తుంది.